బలూచిస్తాన్ అయితే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన మరొక వీడియో బలూచిస్తాన్ ఇటు రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన ఒక వీడియో అయితే ప్రస్తుతం బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. ఇటు 14 మంది పాక్ సైనికులను ఎలా చంపారన్న దానిపై అయితే బలూచిస్తాన్ ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఇటు స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ఇటు అంతర్జాతీయంగా కూడా బలూచిస్తాన్ కి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ కు మరొకసారి బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. పాక్ ఆర్మీపై దాడులు బలూచిస్తాన్ ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఇటు పోలీస్ స్టేషన్లను అలాగే హైవేలను నిర్బంధం చేసుకుంటూ వస్తుంది. ఇటు బలూచిస్తాన్ దెబ్బకు పాక్ ఆర్మీ కూడా వణికిపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం దానికి సంబంధించిన వీడియోలు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. ఇటు బలూచిస్తాన్ మొత్తంగా ఇటు ఒక అంతర్జాతీయంగా కూడా వాళ్ళకి మద్దతు పెరుగుతుందని చెప్పుకోవాలి. ఇటు హైవేలను నిర్బంధం చేయడం అలాగే పోలీస్ స్టేషన్లు స్వాధీనం చేసుకోవడం వంటి కూడా ఇటు బలూచిస్తాన్ చేసుకుంటూ వస్తుంది. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఇటు పాకిస్తాన్ కు ఇటు బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. బలూచిస్తాన్ దెబ్బకు ఇటు పాక్ ఆర్మీ కూడా వణికిపోతోంది. అలాగే ఇటు పూర్తిగా బలూచిస్తాన్ ని అణిచి వేసేందుకు కూడా ఆర్మీ ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసి దాడులు కూడా చేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఇటు ప్రస్తుతం బలూచిస్తాన్ వీటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కొని వాటిపై దాడులు చేస్తూ వస్తోంది. అయినా దాడులు ఆగకపోవడంతోనే బెంబేలెత్తుతుందని చెప్పుకోవాలి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్లో అయితే భారీగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రోకోలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే బలూచిస్తాన్ రిలీజ్ చేసిందో ఈ వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతుందని చెప్పుకోవాలి. ఇటు దాదాపు 14 మంది పాక్ సైనికులను బలూచిస్తాన్ ఎలా చంపింది అన్న దానిపై అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇటు పాకిస్తాన్ కి మొత్తంగా బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. గత కొన్ని రోజుల క్రితం అయితే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అయితే ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అంతర్జాతీయంగా కూడా ఇటు బలూచిస్తాన్ కి అయితే ఒక మద్దతు పెరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మనం చూస్తాము. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు. ఇటు పాకిస్తాన్ కి సంబంధించి 14 మంది ఆ పాక్ సైనికులను ఎలా చంపారు అన్న దానిపై అయితే ఇటు బలూచిస్తాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది. సో మొత్తంగా పాకిస్తాన్ కి అయితే బలూచిస్తాన్ ఇటు చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు బలూచిస్తాన్ దెబ్బకు పాక్ ఆర్మీ కూడా వణికిపోయి వెనక్కు తిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా అణిచి వేసేందుకు కూడా ఇటు ఆర్మీ ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా దాడులు ఆగకపోవడంతోనే బెంబేలెత్తిపోతుంది పాకిస్తాన్. ఇటు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు బలూచిస్తాన్ లో అయితే భారీ ఆందోళనలు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రోకోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు బలూచిస్తాన్ లోని రోడ్లపైకి వచ్చి మరి ఇటు రాస్తా రోకోలు కానివచ్చు ఇటు పోలీస్ స్టేషన్లు అన్నిటినీ కూడా స్వాధీనం చేస్తున్నారు. అసలు ప్రజెంట్ బలూచిస్తాన్ కానివచ్చు దానికి సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. సో ప్రజెంట్ అక్కడ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బలూచిస్తాన్ అసలు ఎలాంటి వీడియోస్ రిలీజ్ చేస్తుందో ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం.
Atsana! Kukarna de. Hiç kukarna de. Kap yetki. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బలూచిస్తాన్ రిలీజ్ చేసిన వీడియోలు కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇటు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి. ఇటు దాదాపు ఆ పాక్కి సంబంధించిన 14 మందిని ఎలా చంపింది అన్న దానిపై అయితే ఇటు బలూచిస్తాన్ ఒక వీడియోని రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు ఇటు బలూచిస్తాన్ అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు పాక్కి సంబంధించి 14 మంది ఎలా చనిపోయారు, ఎలా చంపారు అన్న వీడియోని రిలీజ్ చేస్తుంది బలూచిస్తాన్. సో మొత్తంగా బలూచిస్తాన్ పాకిస్తాన్కి ఒక ధీటుగా సమాధానం చెబుతూ వస్తుంది. సో మొత్తంగా ఏ విధంగా చూడాలంటారు? పాకిస్తాన్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉందనుకోవచ్చు శివ? ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణానికి ఒక అవగాహన కుదిరినప్పటికీ కూడా సొంత దేశంలో అంతర్గతానికి సంబంధించి గత కొంతకాలంగా కూడా లిబరేషన్ ఆర్మీ అనేక సంస్థ పాకిస్తాన్ టార్గెట్ గా పాకిస్తాన్ సైనికుల టార్గెట్ గా దాడులకు నిలబడుతుంది. దాంట్లో భాగంగా గతంలో కూడా దాదాపు 100 మంది పైగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ అటు పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 100 మంది సంస్థకి దాడులు చేసి వారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాంట్లో 100 మంది పాకిస్తాన్ సైనికులు ప్రజెంట్ చూస్తే కనుక మరోసారి పాకిస్తాన్ కు చుక్కులు చేసి దానికి సంబంధించిన ఒక వీడియో ఏదైతే పాకిస్తాన్ దాంట్లో చనిపోయిన 14 మంది సైనికులు ఎలా చనిపోయారు అనేది కూడా ఒక వీడియో రూపంలో కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానికి సంబంధించి స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ స్వతంత్ర దేశం ఇప్పటికే ప్రకటించుకుంది. అంతర్జాతీయంగా బలూచిస్తాన్ కు బలూచ్ కు మద్దతు అనేది కూడా భారీగా పెరుగుతుంది. పాక్ ఆర్మీపై దాడులు ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఇటు పోలీస్ స్టేషన్ కూడా స్వాధీనం చేసుకుంది, హైవేలను నిర్బంధం చేస్తుంది. ఇప్పటికే బెంగళూరు అనే ఒక సిటీని, మరొక పెట్వా అనే ఒక నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది, వారు ఆక్రమించారు. క్రమక్రమంగా పాకిస్తాన్ లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది విస్తరించిపోతుంది. అంటే ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరినప్పటికీ కూడా దశాబ్దాల కాలంగా కొన్ని సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతుంది. కానీ స్వతంత్ర దేశంగా వారే ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ గదగద వణిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరి మధ్య సంబంధించి ఒప్పందం ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళా బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ భారీగా ఒక వాహనంలో వెళ్తున్నా ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన సైనికులు కష్టపడుతున్న వాహనం ఏదైతే ఒక వ్యాన్ లో వెళ్తున్న 14 మంది సైనికులు ఉన్నారు. వ్యాన్ పైన దాడి చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. దానికి సంబంధించి దాడి ఎలా జరిగింది, దాంట్లో ఎంతమంది చనిపోయారనేది కూడా అధికారికంగా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బలూచ్ లిబరేషన్ సంబంధించిన ఆర్మీ పోస్ట్ వీడియో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారుతుంది. దీన్ని బట్టి పాకిస్తాన్ కు సంబంధించిన సైన్యం ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. అంటే కేవలం ఒక బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోనే పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చాలా మంది చనిపోయారు. మరోవైపు ఇటు టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా ఒకవైపు దాడులు చేస్తుంది, ఒకవైపు సొంత దేశంలో అంతరించలేకపోతుంది. మరోవైపు తాత్కాలికంగా పాకిస్తాన్ మధ్య వివాదానికి ఏర్పడినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇన్ కేసు పలువురు ఉగ్రవాద చర్యలకు పాల్పడితే మాత్రం పాకిస్తాన్ దానికి ప్రతిగా భారత సమాధానం చేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈలోపు పాకిస్తాన్ లోనే అక్కడ సొంత దేశంలోనే అంతర్యుద్ధం ఎదుర్కొంటుంది. పిఎల్ఏ నుంచి ఎప్పుడు ఎటు నుంచి ముప్పు పొందుతుంది అనేది కూడా పాకిస్తాన్ తెలియకపోతుంది. దానిలో భాగంగానే దాడి చేసిన ప్రతిసారి ఎంతో కొంత ప్రాణనష్టం జరుగుతుంది. దానిలో భాగంగా ఒక ఆర్మీ వాహనాన్ని ఏం చేసిన నేపథ్యంలో దాంట్లో 14 మంది సైనికులు చేసినట్లుగా దానికి సంబంధించిన వీడియో కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. ప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇటు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచిస్తాన్ అయితే ఆందోళనలు చేస్తూ ఉంది. ఇటు పాకిస్తాన్కి సంబంధించిన పోలీస్ స్టేషన్లు కానివచ్చు, అలాగే రోడ్లను కూడా నిర్బంధం చేసి అక్కడ రాస్తా రోకోలు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహిస్తుంది బలూచిస్తాన్. అయితే బలూచిస్తాన్ పాక్ పై ఏదైతే దాడి చేసి 14 మందిని చంపిందో దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేస్తుంది. సో ప్రెసెంట్ ఆ వీడియో చూసిన వారంతా కూడా ఇటు పాకిస్తాన్కి బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తుందనే చెప్పుకోవాలి. ఇటు 14 మందిని ఎలా చంపారు
అన్న మరొక సంచలన వీడియోనైతే ప్రస్తుతం బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. ఇటు బలూచిస్తాన్ కి సంబంధించి అంతర్జాతీయంగా కూడా ఒక మంచి సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ యుద్ధం నడుస్తున్న నేపథ్యం ఇటు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ ని ధీటుగా ఎదుర్కొంటూ వస్తుంది. బలూచిస్తాన్ సొంతంగా వాళ్ళపై దాడులు చేయడం ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్న వీడియో విజువల్స్ కూడా చూసుకోవచ్చు. 14 మందిని పాక్ కి సంబంధించిన 14 మందిని ఇటు బలూచిస్తాన్ ఎలా చంపింది అన్న వీడియోనైతే ప్రస్తుతం బలూచిస్తాన్ రిలీజ్ చేస్తోంది. ఇటు స్వతంత్ర దేశంగా ఇప్పటికే బలూచిస్తాన్ ప్రకటించుకున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా ఇటు బలూచిస్తాన్కి ఒక మద్దతు పెరిగింది. సో 14 మందిని కూడా ఎలా చంపింది అన్న వీడియో రిలీజ్ చేసిన అనంతరం కూడా ఇటు పాక్ కి మొత్తంగా బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తుందని చెప్పుకోవాలి.